ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం మన ఊరు రావడం చాలా అదృష్టంగానూ భావిస్తున్నాను. అలాగే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇది ఒక థాట్. ఎవరైనా సపోజ్ లేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మన అదృష్టం పెరుగుతుంది కానీ తగ్గిపోదు. ఈ లక్ష్మీ తలుపు తట్టింది ప్రోగ్రాం చూసి కూడా మీరందరూ ఇంప్రెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ కూరగాయల వ్యాపారం ఆవిడ కోసం అరేంజ్మెంట్స్ వరకు అయితే అందరం కలిసి ప్రయత్నిస్తున్నాం. ముందు మీ వంతు సపోర్ట్ ఎవరైనా ఇద్దాం అనుకున్నా కూడా తప్పకుండా ఇవ్వచ్చు. మీ ఊర్లోనే ఉంటారు వాళ్ళు. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ నలుగురు అద్భుతమైన డాన్సర్లా అనిపిస్తున్నారు నాకు ఎందుకో. చూసారా, పిల్లలందరూ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. ఓకే, మ్యూజిక్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పటూచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే హే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే. అమ్మా, ఇంట్లో పరిస్థితులు మీరు ఇందాక చెప్పారు. అండ్ అలాగే ఏవీలో కూడా మేము చూసాము ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఇప్పుడు మీరు పని చేస్తున్నారమ్మా? పని చేయలేకపోతున్నానండి. ఇదివరకు చేసేవాళ్ళు ఏం పని? ఇదివరకే కూలి పని చేసేదానండి. కష్టపడి మా అబ్బాయికి 10 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చిందండి నీరసం. ఇప్పటి నుంచి తల్లి ముగ్గురు కష్టపడి ఆ అబ్బాయికి మందులు వేయించామండి. ఈనాడికి ఆ అబ్బాయి తేరుకోలేదండి. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. 10 సంవత్సరాలు బాగున్నాడండి. అందరి పిల్లలాగా బాగున్నాడు. మిషన్ వర్క్ కూడా నేర్చుకున్నాడు. రాను ఈ నడుములో నొప్పి అని వచ్చి కీళ్ళ నొప్పి వచ్చి మొత్తం ఎన్నుపోస వంగిపోయిందండి. ఇప్పుడు కొంచెం దూరం కూడా నడవలేడు, బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి. డాక్టర్కి చూపించడం కానీ మందులు కానీ ఎలాగా? చాలా మంది డాక్టర్లకే తిప్పానండి. ఎండోస్కోప్ సర్జరీ భోజనం చేయలేకపోతున్నాడని కాకినాడ తీసుకెళ్ళి 2 సార్లు ఎండోస్కోప్ సర్జరీ చేయించానండి. మళ్ళీ ఇంకా భర్త చచ్చిపోయిన డబ్బు వస్తే 20,000 ఎట్టి పిల్లోడికి కొత్త అన్నమన్నా తింటాడని చేయించామండి. 3 సార్లు చేయాలన్నారండి ఆ సర్జరీ. 2 సార్లే చేయించానండి. డబ్బు లేక 3ఓసారి చేయించలేదండి. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదండి. ఎక్కడుంది న్యాయం? 20-35 సంవత్సరాల వయసు అండి. 25 సంవత్సరాల నుంచి మందులు వేస్తున్నామండి. మందులు అయిన రోజు లేదండి ఆ అబ్బాయికి. సో ఇప్పుడు తినగలుగుతారా అండి? ఇప్పుడు తినడం కష్టం అవుతుందండి. సో మంచినీళ్ళు గట్ట తాగలేనండి గమ్ని, అన్నం గట్ట తినలేనండి గమ్ని. ఎప్పటి నుంచి తినలేకపోతున్నారండి? సంవత్సరం నుంచి తినలేకపోతున్నానండి. ఓకే. సో బయలుపాటు చేసిన కాడి నుంచి ఒక మాత్రం తినేవాడిని, మళ్ళా తగ్గిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు గట్ట భోజనం గట్ట తినలేకపోతున్నాను. ఇప్పుడు రోజు ఎలా అమ్మా? పొద్దున్న నుంచి మామూలుగా ఏదో ఒకటి తింటూ ఉండాలి కాబట్టి ఎలా తింటారు మీరు? ఎలాగంటే ఒక సొంస ఎట్టుకుని ఒక చుక్క తాగదు, కొద్దిగా తాగుతానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.